ఎక్కడికి వెళ్ళావు మైనాక? ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను. ఆజ్ఞాపించండి పితాశ్రీ. ఆజ్ఞాపించాలే? నేను ఆజ్ఞ ఇవ్వాలే? పుత్ర మైనాక, నీవు పార్వతికి జ్యేష్ఠ సోదరుడివి. ఆమె వివాహం గురించి యోచించి సన్నాహాలన్నీ నీవే చేయాలి. తమరు నిశ్చింతగా ఉండండి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచిది, చాలా బాగుంది. సరే అయితే సమస్త పర్వతరాజులను వివాహానికి రమ్మనమని ఆహ్వాన పత్రాలు పంపించావా? ఆ పనే చేస్తున్నాను. చెయ్యి నాయనా, శీఘ్రంగా చెయ్యి. సరిగ్గానూ చెయ్యి. మహారాజులకు జయము. మహామంత్రి పిలిపించారా ప్రభు? తమరిని కాకపోతే ఇంకెవరిని పిలిపిస్తాము మహామంత్రి? నేను ఒంటరిగా పనులన్నీ చేయించలేను కదా. వివాహానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ప్రభు. మేము కోరేది అదే మహామంత్రి. తమరొక పని చేయండి, రాజశిల్పిని పిలిపించండి. మన రాజధానిని, రాజప్రాసాదాన్ని ఎలా అలంకరించాలంటే రాబోయే అతిథులందరూ ఆశ్చర్యచకితులైపోవాలి. మన అతిథుల విడిది ఏర్పాట్లు ఎలా జరగాలి అంటే వారికి ఏ కష్టమూ కలగరాదు. తమరి ఆజ్ఞలన్నీ నిర్వర్తిస్తాం మహారాజా. వినండి వినండి, ఎక్కడికి వెళ్తున్నారు? తమతో మేము చెప్పవలసింది చాలా ఉంది. ఏం చెబుదాం అనుకున్నాను? శివుని ఊరేగింపుకు దేవతలందరూ ఇచ్చేస్తారు. వారితో పాటుగా వచ్చే పరమపిత బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు, ఇతరులందరికీ నివాసానికి, స్వాగతానికి అన్ని విశేష సదుపాయాలు చేయించండి. అవశ్యం మహారాజా. సరే, సమయం వృధా చేయకండి. చిత్త మహారాజా. మహారాజా, మేనారాణి, ఇక్కడున్నావా? వివాహం ఏర్పాట్లు చేయటం లేదే? తమరు ఇంత ఉత్సాహంతో పనులు చేస్తున్నారు చాలదా? నిన్ను చూస్తుంటే మహారాణి, నీకు ఈ విషయంలో ఉత్సాహమే లేనట్టుంది. భవిష్యత్ అంతా అంధకారమయమనిపిస్తుంటే ఉత్సాహం ఏమిటి? ఏమిటి నీ అభిప్రాయం? మహారాణి, అమ్మాయి వివాహ శుభ సందర్భంలో ఇలాంటి అశుభవాక్కులు శుభం కాదు. తమరు శుభం గురించి మాట్లాడకపోతే బాగుంటుందండి. తమరు నమ్ముతున్నారా? భవనాల్లో సుఖంగా ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన మన కోమలాంగి పార్వతి, ఆ బైరాగి విచిత్ర వేషధారి శివునితో సుఖంగా ఉండగలదా? ఆమె హిమశీతల వాతావరణంలో సుఖపడుతుందా? సుఖ సౌఖ్యాలతో ఇంకా సంబంధమే లేదేమో పార్వతికి. మహారాణి, నీవు అకారణంగా చింతిస్తూ నిన్ను నీవే కష్టపెట్టుకుంటున్నావు. అసలు నీ చింతకు కారణమే లేదు. నేను, పరమపిత బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు, ఇతర దేవతలు, ఋషివర్యులపై నమ్మకంతోనే ఈ వివాహం నిశ్చయించాను. శ్రేష్ఠులైన ఈ దేవతలంతా పరమేశ్వరుని చరణాల వద్ద తమ శిరస్సు వంచి అచంచల విశ్వాసం కలిగి ఉన్నారు. స్వామి, అవును మహారాణి, నా విశ్వాసానికి ఆధారాలు బలమైనవి. నా నిర్ణయం కూడా ఈ విశ్వాసంపై ఆధారపడింది. మహారాణి, పార్వతి నీకెంత కూతురో నాకు అంతే కదా. నేను ఆమెకు హాని కలగనిస్తానా? చింత వదిలేయి మహారాణి. క్షమించండి స్వామి, కానీ ఎందువల్లనో నా మనసు పదే పదే శంకలతో మునిగి తేలుతోంది. మహారాణి, దీనికి ఒక్కటే ఉపాయం ఉంది. విశ్వాసం. విశ్వాసం ఉన్న చోట శంకలు తలెత్తనే ఎత్తవు. సప్తర్షులు, అరుంధతి దేవి కూడా నీకిదే మాటిమాటికి చెప్పచూశారు. పరమేశ్వరునిపై విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఆయన కృప వల్లనే, ఆయన అనుగ్రహంతోనే సమస్త జగత్తులోనూ అందరి కోరికలు నెరవేరుతాయి. స్వామి, ఇకపై నేను ఇలాంటి తప్పు చెయ్యను. పద మహారాణి, వివాహపు ఏర్పాట్లు చూద్దాం. దేవర్షి నారదుడు ఈసరికి ఆహ్వానాలు ఇవ్వడానికి వెళ్ళి ఉంటారు.
స్వామి స్వామి అటు చూడండి, దేవర్షి వచ్చి వెళ్ళిపోతున్నారు. స్వామి, నేనంటున్నది దేవర్షి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? కాస్త అడగండి మరి. దేవర్షి 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 నారదా, దేవర్షి 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 ఎక్కడికి వెళ్తున్నారు? రండి, విచ్చేయండి. విచ్చేయటం అయింది దేవేంద్ర, కానీ మళ్ళీ ఇదేమిటి? మరి మరి ఏం జరిగిందంటారు దేవర్షి? ఇప్పటిదాకా తమరికి తమ లక్ష్యము ఉద్దేశ్యము అర్థమై ఉండవలసింది దేవేంద్ర. ముళ్ళు గుచ్చుకున్నాక కూడా తమరు ముళ్ళు ఉందనేది తెలుసుకోలేకపోతే ముళ్ళు మళ్ళీ గుచ్చుకుంటుంది, ఇంకా ఎక్కువగా గుచ్చుకుంటుంది, తమకు మరింత కష్టం కలుగుతుంది కూడా. అదేదేదే, కష్టాలు కలిగే ముందుగానే తమరు కష్టాల సాగరంలో మునిగారే. నేను మీకు సహాయపడతాను దేవేంద్ర, రండి. నారాయణ నారాయణ, నేను తమరు తీర్చిన సభలో అత్యంత శుభకరం సంతోషకరమైన సమాచారాన్ని తెచ్చాను. చెప్పండి దేవర్షి, త్వరగా చెప్పండి. ఏమిటా సంతోష సమాచారం? చెప్పడానికి వచ్చి చెప్పకుండా పెడతానా శచీదేవి? కానీ మీరు ధైర్యంగా ఉండండి. రాబోయే మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ఇంకా చెప్పండి దేవర్షి, ఏమవుతుంది రాబోయే మార్గశిర శుక్ల త్రయోదశి నాడు? భక్తవత్సలుడు శివునితో పార్వతీదేవి వివాహం. దేవాది దేవుడు మహాదేవుడు త్రిలోకనాథునికి భక్తవత్సలుడు పరమేశ్వరునికి యమునా, చూస్తున్నావా? చూడు, అటు చూడు. ఏమిటి? కృష్ణ కృష్ణ వారు గంగా యమునలే కదా? అవునే గోదావరి. ఒకర్తి పతిత పావన గంగా, మరొకర్తి సూర్యపుత్రి యముని సోదరి యమున. ఎదురుగుండా చూడు, వాళ్ళు కృష్ణ గోదావరిలే కదా? అవును, వాళ్ళే. వాళ్ళిద్దరు కూడా మనల్ని గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. వీళ్ళిద్దరూ మనలాగే పార్వతిని సింగారిద్దామని వచ్చినట్టున్నారు. అవును, పద. స్వాగతం మీకు గోదావరి, కృష్ణ. మీరిద్దరు కూడా పార్వతిని సింగారిద్దామనే కదా వచ్చారు? రండి, పార్వతిని సింగారిద్దాము. నేడు పార్వతి రూపమే అపూర్వంగా ఉంటుంది. చూసి మనందరికీ కన్నుల పండుగ కాగలదు. రండి, వెళదాం. పదండి. ఇప్పుడు చేయడానికి మనకింక మిగిలిందేమిటి? చేసే సింగారం అంతా అప్సరసలే చేశారు. అలాంటి సింగారం అప్సరసలు చేశారంటే ఆమె రూపం శబ్దాతీతం వర్ణనాతీతమే కదా. బ్రహ్మదేవుని శ్రీ మహావిష్ణువును కూడా అర్థించాల్సిందే. వారు శివునికి ఇరువైపులా నిలబడాలి. పార్వతి ఈ రూపాన్ని చూసి వారి కళ్ళు తిరిగిపోతాయేమో. విచ్చేయండి శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మి, పరబ్రహ్మ, మాతా సరస్వతి. తమరికి నంది స్వాగతం ఇస్తున్నాడు. పరమేశ్వరుడు శంకరునికి, సదాశివుడు మహేశ్వరుడు అనే పరమేశ్వరులకు హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మనం ఎవరికి జయజయధ్వానాలు చేస్తున్నాము? వారెక్కడున్నారు? అలంకారాలు చేస్తున్నారేమో.
కానీ వారి అలంకరణ కోసమే కదా మనం వచ్చింది. కాదు మాత, స్వామి అలా అలంకరణ చేసుకోరు. వివాహానికి వెళ్తున్నారు, పెళ్లి కొడుకు అవుతారు, మరి సింగారించుకోరు? సింగారం అంటే అలా ఇలా ఏమీ కాదు. సింగారం అంటే సింగారమే. మరి వివాహం చేసుకునే ప్రతి వరుడికి అది తప్పదు కదా. అవును నంది, సరస్వతీదేవి చెప్పేది నిజమే. మరి ఇదొక్కటే అవకాశం వరుడికి అలంకరించుకునేందుకు. కానీ ప్రభు ఏం చేసినా పరమేశ్వరుడు తాను చేసుకోవాల్సిందే. కానీ అలంకరణ ఆయనకు గిట్టదు. అదేలాగా ఆయన మరి అలంకరించుకోకుండా వరడవుతారా? అదెలా జరుగుతుంది? వరుడు అలంకరించుకోకుండా అవశ్యం అవుతారు, తమ అపూర్వ శైలిలోనే, అదెలాగా? విభూతితో. నారాయణ నారాయణ, ఆహాహా! భక్తవత్సలుడు పరమేశ్వరుని విభూతి పూసుకున్న గొప్ప భంగిమ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఆహాహా! నారద, అప్పుడప్పుడు శుభకార్యాలు కూడా చేస్తూ ఉండు. ప్రభు, తమరి అభిప్రాయం ఏమిటి? నేనెప్పుడు అశుభ కార్యాలు చేస్తాననా? తర్కం వద్దు, కార్యం కావాలి. నీవిప్పుడే హిమాలయ భవనానికి వెళ్ళి ఊరేగింపుకు స్వాగతమిచ్చే సన్నాహాలను చూడాలి. తమ ఆజ్ఞ ప్రభు. సేవకుడు వెంటనే బయలుదేరుతాడు. నారాయణ నారాయణ. తొందరగా చేయాలి పనులన్నీ, ఎలాగో ఏమిటో తొందరగా కానివ్వాలి. ఆ తోరణాలు అవన్నీ సరిగ్గా కట్టించండి. అక్కడ ఆసనాలు ఉన్నాయి చూసారా, అవి కూడా సరిగ్గా ఏర్పాటు చేయండి. నారాయణ నారాయణ. దేవర్షి ప్రణామం. చెప్పండి దేవర్షి, మండపం చూశారుగా, ఎలా ఉంది? మహారాణి, తమరు ముల్లోకాల్లోనూ దుర్లభుడైన సుందరేశ్వరుని దర్శిస్తే నేను తమను అడిగేవాణ్ణి తమకు వరుడు ఎలా నచ్చాడని. తమరి సుందర మండపంలో అతి సుందరుడైన వరుడు సుందర వధువుతో పాటు ప్రవేశిస్తే జగతిలోని సౌందర్యమంతా కూడా అక్కడే వెలసి నిలిచిపోతుంది. తమరైతే సౌందర్యాన్ని తిలకిస్తారు, కానీ నేనిక్కడ చెయ్యవలసిన పని మాట ఏమిటి? నారాయణ నారాయణ. దేవర్షి, తమ రాక కారణం? హిమవంత, నేనిక్కడికి ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం ఊరేగింపుకు స్వాగత సన్నాహాలను చూసేందుకు వచ్చాను. నా సంబంధం ఇరుపక్షాలతోనూ ఉంది. వరుని పక్షం వధువు పక్షం నన్ను తమవారే అనుకుంటారు. మీరు అందరి వారు కదా. దేవర్షి, ఊరేగింపు ఎదుర్కోలకు సర్వోత్తమమైన ఏర్పాట్లు జరిగాయి. అతిథుల సదుపాయాలకై అన్ని విధాల ఏర్పాట్లు చేయించాం. మన అతిథులకు ఏమాత్రమూ కష్టం కలగదు. కావాలంటే తమరే స్వయంగా చూడండి. హిమవంత, తమరేమో ఇంతగా వర్ణించేశాక అంతకన్నా నేను చూడగలిగిందేముంది? ఊరేగింపు ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. బడి బడి కదలను బసవన్న సవారి పార్వతి మను బాడగ శివుడు. బడి బడి కదలను బసవన్న సవారి పార్వతి మను బాడగ శివుడు. అది ఏమి వింత వేషం, అది ఏమి రూపమిక సతి సమేతుడైపోతాడు, పతి మహేశుడైపోతాడు. బడి బడి కదలను బసవన్న సవారి పార్వతి మను బాడగ శివుడు. ఇంద్రుడు విష్ణువు సంతసించగా నారద మహర్షి గొంతు విప్పగా. ఇంద్రుడు విష్ణువు సంతసించగా నారద మహర్షి గొంతు విప్పగా. మునిజనులందరూ వంత పాడగా జనహితము తలచి గిరి తన యవలచి తన బాసను నిలిపెను హరుడు. పతి మహేశుడైపోతాడు.
భూతగణములు గడ్డము పెంచిన జోగులు స్వాములు ఊరేగింపున భూతగణములు గడ్డము పెంచిన జోగులు స్వాములు ఒడలికి బూడిద మెడలో పాములు దుష్ట శిక్షణకు గాను శిష్ట రక్షణకు గాను ఇలా పాపములను క్షతి చేయ పతి మహేశుడైపోతాడు సమతగణాదులు ఆడగ పాడగ గంటలు గజ్జలు కళ్ళని కదలగా సమతగణాదులు ఆడగ పాడగ గంటలు గజ్జలు కళ్ళని కదలగ టప్పులు డమరులు జమ్మని బ్రోయగా కని విని ఎరుగని కడు వేడుకలను కను నారక చూతము నేడు పతి మహేశుడైపోతాడు మంగళగీతము బ్రహ్మ పాడగా నింగిని వెల్పులు పూలు రాల్చగా మంగళగీతము బ్రహ్మ పాడగా నెంగిని వేల్పును పూలు రాసగా నలుదశలను ఇలా శుభము పూయగా చిరు చిరు నవ్వుల తరహాసవదనుడై లీలలు చూపెను భగుడు పతి మహేశుడైపోతాడు కన్యాదానము చేసిన గిరిజను తల్లిదండ్రుల నోములు పండెను కన్యాదానము చేసిన గిరిజను తల్లిదండ్రుల నోములు పండెను ఆదిశక్తి ఈశునితో కలిసెను ముల్లోకములను సుఖ శాంతులతో నింపినది పెళ్లి ముహూర్తం పతి మహేశుడైపోతాడు ఇది పెళ్లి ఊరేగింపా భూత ప్రేతాల పట్టాలమా? లేదు మహారాణి, అటు చూడండి. తమ అల్లుడు శంకరుణ్ణి శ్వేత ఋషభంపై చూడండి. ఎంత సుందర అద్వితీయ రూపమైనది. అయ్యో, ఎక్కడున్నాడు పెళ్లి కొడుకు? ఎవ్వరూ అందంగా లేరే. అందరూ పురుగులుగానే ఉన్నారు. అందరూ అనాకారులే. భూతాలు 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 ఈశుడు వరుడై వెలసిన అందం ముని సంసారిగా మారిన చందం ఈశుడు వరుడై వెలసిన అందం ముని సంసారిగా మారిన దంతం వింతగా చూచుదునున్నది లోకం మరుభూములలో జడ్డధారిగనే నివసించిన ఋషి ఈ వరుడు పతి మహేశుడైపోతాడు పార్వతి మనువాడగ శివుడు సతి సమేతుడైపోతాడు పతి మహేశుడైపోతాడు భూతాలు నేను ఆ భూతనాథునికి నా కూతుర్నివ్వను. ఆ బైరాకి నా కూతుర్నివ్వను. ఆ భూతనాథుడికి నా కూతుర్నివ్వను. ఏమైంది మహారాణి? ఏమైందమ్మా? మోసం చేశారు. కపటం జరిగింది. దేవతలు ఋషులు మునులు కలిసి నన్ను మోసం చేశారు. మోసగించారు. ఇప్పుడు ఏమైంది మహారాణి? ఏమిటా ప్రేలాపన? ప్రేలాపన కాకపోతే మరి ఇంకేం చెయ్యాలి?
చేయాలి? మీరంతా నన్ను మోసగించారు. నాకు శివుని సుందర రూపము, సుందర వర్ణన చూపించి ఒప్పించారు. కానీ నేను చూడపోతే అతడిది భయానక రూపం. లేదు, నేను పువ్వు లాంటి నా తల్లిని భూతనాథునికి ఇవ్వను. నేను నా తల్లిని ఆ భూతనాథునికి ఇవ్వను. మహారాణి, ఈ శుభగడియల్లో ఇలాంటి తగని మాటలు ఎందుకు మాట్లాడతావు? అంత అశుభమే. నేను ఆ భయంకర భూతనాథునికి నా కూతుర్ని ఇవ్వను. నారాయణ నారాయణ. చింతకు కారణమేమీ లేదు మహారాణి మేనాదేవి. శాంతించండి, తమరు శాంతించండి. వైకుంఠనాథ, నా మనసులో, నా జీవితంలోనే అశాంతి జన్మించింది. నేను ఎలా శాంతించగలను? మైనారాణి, నారాయణ నారాయణ. మైనారాణి, శుభ సమయంలో అశాంతిని గురించిన చర్చ తమకు శోభస్కరం కాదు. ఇందుకు కారణం నేను కాదు దేవర్షి, నాలో కలిగించిన విశ్వాసమే ఇప్పుడు అబద్ధమైపోయింది. మహారాణి, ఇందులో అబద్ధమేదీ లేదు. అయితే నిజమేమిటి? ఇప్పుడే నేను శివుని రూపం చూసేనే, అది మరి నిజమా? అదే కనుక నిజమైతే నాకది అక్కర్లేదు. నాకు చెప్పిందేమంటే అతడు ముల్లోకాలకు అతీతుడని. మోసగించారు నన్ను మీరందరూ. నిన్ను మోసగించటం వల్ల ఎవరికి లాభం మేనారాణి? పార్వతి, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? రాకుండా ఎలా ఉండగలను? నీవింత అరుస్తూ మాట్లాడకపోతే నేనెందుకు వస్తాను? నాకు అరిచి మాట్లాడాలని కోరిక ఏమీ లేదు పార్వతి. కానీ నేను కళ్ళారా చూస్తూ నిన్ను అంధకారంలోకి తోయలేను. నీ కళ్ళు చూసిందంతా అంధకారం కాదు, భ్రమ మాత్రమే. ఒక్కసారి బయటికెళ్ళి చూసినట్టయితే భ్రమ తొలగిపోతుంది. మరి ఈ భ్రమ నాకే కలుగుతుంది, నీకు ఇతరులకు ఈ భ్రమ కలగదే. పార్వతికి ఇతరులకు ఎవరికీ కూడా శంకలు ఏమీ లేవు దేవి. నీకు మాత్రం ఎప్పుడూ శంకలు తప్ప మరి ఏవీ కలగవు. మహారాణి, నీ పుత్రిక పార్వతి మాట విను. ఆ పరమేశ్వరుని శంకారహిత దృష్టితో చూడు. అప్పుడంతా స్పష్టంగా, సుందరంగా, శ్రేష్టంగా ఉంటుంది. అవును మహారాణి మేనా, శంకల వర్ణం నలుపే మరి. ఇది మనోనేత్రానికి తగిలితే అంతా కూడా నల్లగా వికృతంగా కనిపిస్తుంది. తమరు నన్ను మళ్ళీ మోసగిద్దామని ప్రయత్నించటం లేదు కదా? మేనారాణి, నేను నిన్ను మోసగిస్తానా? వైకుంఠపతి, తమరు పూజనీయులే, తమరు ఆదరణీయులే. నన్ను ఈ ప్రశ్న అడగ సాహసించినందుకు క్షమించండి. కానీ నిజం చెప్పాలంటే దేవతల హితం కోసమై అనేక సార్లు మీరు అసురులను మోసగించలేదా? కేవలం అసురులనే, దేవతల మానవుల మంచి కోరి అలా నేను భవిష్యత్తులోనూ చేస్తుంటాను. కానీ నీకు అసురులతో సంబంధమేదీ లేదు. అందుకే నీ విషయంలో హితం కోరటమే జరుగుతుంది. నీకు హితవు ఏమిటంటే నీవు శివశంకరుని నిజస్వరూపాన్ని ఎరిగి స్వీకరించు. శ్రీ మహావిష్ణు, నాకు నా చింత లేదు. నా పుత్రిక పార్వతి హితం గురించి నా చింతల్లా. నా పువ్వు లాంటి కోమల పుత్రిక పార్వతి ఆ భయంకర భూతనాథుని. మేనారాణి, ఏ పుత్రిక హితం కోరి వ్యామోహంలో మాటి మాటికి పరమేశ్వరుని నిందిస్తున్నావో ఆ పుత్రికనే అడుగు, ఆయన రూపం ఎలా ఉందో. మేము మాత్రం పార్వతికి హాని తలపెట్టగలమా? ఆ పరమేశ్వరుని రూపం వికృతమే అయితే జగతిని గురించి చింతించే శ్రీ మహావిష్ణువు ఈ వివాహం గురించి చింతించేవారే. నీకు నమ్మకం లేకపోతే నీ పుత్రిక పార్వతిని అడిగి తెలుసుకో. ఆమె నిన్ను మోసగించదు కదా. ఎప్పటికి కాదు. అయితే కుమార్తె మాట విని బయటకు వెళ్ళి ఒక్కసారి వరుణ్ణి చూడు. అవును, ఒక మారు వెళ్ళి చూసిరమ్మా. చూశాను కదా. నీవు చూసిందంతా
అహంకారంతో శంకల దృష్టితో చూశావు. ఇక నీ పుత్రికకు భర్త, నీ అల్లుడు అయిన వరుడి దివ్య మంగళ రూపాన్ని చూడు. నీకు నిజంగా అందంగా కనిపిస్తుంది. అవును మైనారాణి, మనోదృష్టిలో అందముంటే అంతా అందంగానే కనపడుతుంది. మేనారాణి, అల్లుడికి ఎదుర్కోలకై నీవు శీఘ్రమే ద్వారం వద్దకు వెళ్ళాలి. ఎందుకంటే అల్లుడికి హారతి స్వాగతం స్వయంగా అత్తగారే ఇవ్వాలి. ఇక ఆలస్యం పనికిరాదు. విజయ, మీరంతా వెళ్ళండి. వెళ్ళి అల్లుడు గారికి స్వాగతానికి ఎదురు సన్నాహాలు చేయండి. చరాచరపతి కైలాసనాథుడు పరమశివ శంకరునికి మైనాకుడు స్వాగతమిస్తున్నాడు. ప్రభు, నా ప్రణామం స్వీకరించండి. ఆహా, ఇదేమి చమత్కారం! కిన్నెరుల గంధర్వుల సౌందర్యం నీ అందం ముందు దిగుతుడిపే. ఓహో, నీవెంత అందంగా ఉన్నావు! మరి నేను నీ ఆ భయానక రూపాన్ని ఎలా చూశాను? ఎవరతడు? అది నీ మనసులో పుట్టిన భ్రమయే. అది అహంకారం వల్ల పుట్టుకొచ్చినదే. నీవు చూసినదంతా నిజం కాదు. అలాంటిదంతా నీలోని శంకలు, భ్రమ, అహంకారాల వల్ల నీకు కనబడింది. అలా ఎందుకైందంటే ఒక రాణినన్న అహంభావమే నిన్ను పట్టుకొని ఉంది. ఇక నీ దృష్టిలోని ద్వేషభావమే నన్ను పట్టుకొని ఉంది. ఈ పట్టుకోవడాలే లేకుంటే నేను మునుపు కూడా ఇలాగే కనబడేవాణ్ణి. ఇప్పుడు కనబడినట్టే. అంటే తప్పు నాదేనా? అవును, మహిమ నాదే గాని తప్పు నీదే. మరి శంకలు కలిగిన నీ మనసు ఇలాంటి దృశ్యాలను, ఆకృతులను చూడగోరింది. అవి నీ భ్రమను, అహంకారాన్ని, అసత్యాన్ని సంతృప్తిపరిచాయి. నీవు చూసినదంతా కూడా నీలోని సందేహాల ప్రతిబింబమే. పెళ్లి కొడుకుని చూస్తే మన్మధుడు ఎంత అందంగా ఉంటాడో ఊహించుకోవచ్చు. ఏం మన్మధుడు కూడా మన వరుడంత అందగాడా? ఓసి చెప్పల, మన్మధుడు వరుడులా కాదే, వరుడే మన్మధుడంత అందమైన వాడు. నోరు ముయ్యవే. పరమేశుని అనంత రూపం ఎక్కడా? పాప మన్మధుడు ఎక్కడా? కనబట్టల్లా వరుని మనోహర రూపం కన్నుల విందు చేయటల్లా? ఏమైనా అను, మన సఖి పార్వతి ఎంతో అదృష్టవంతురాలు. ఎంతటి సుందర రూపవంతుడైన వరుడు లభించాడు. ఏవే, కేవలం మన సఖిదైనా అదృష్టము, శివునిది మటుకు అదృష్టం కాదు. ఆయనకు పార్వతి వంటి గుణవతి, రూపవతి, శీలవతి, సౌమ్యవధువు దొరకలా? మేనాదైవయుతా సుధా మధుమయీ సచ్చాంతిదా మాతృకా తద్వద్దైవయుతో
हिमाचल इति साक्षात् स्फटिकार्पिता सार्धं प्रकृति वैभवादिविशदै सानन्दयुक्तैः स्वरैः कथ्यन्ते शिव पार्वती सुखकर भूयात् सदा मङ्गलम्। आदौ भूतपतिः अऊममिलितो ओंकार व्याहार्यते एकोऽहं बहुश्याम भवनतया धातृहरि निर्मितौ पश्चाद विश्वसमान प्राकृतजना सम्पादिताः शङ्करैः सोऽयं शैव विवाह्यते च प्रकृतिं भूयात् सदा मङ्गलम्। शान्तं पद्मासनस्थं शशिधरमुकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं कृपाणं त्रिशूलमपि युतं दक्षिणागे वहन्तं नागं पाशं च घण्टां डमरुक सहितं चाङ्कुशां वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। హిమవంత కన్యాదాన విధి పూర్తి చేయడానికి కన్య తండ్రి వరుణ్ణి అతని కులము గోత్రము అతని తండ్రి పేరు దానితో పాటు వేదశాస్త్రాల జ్ఞానం గురించి అడుగుతారు. అందుచేత తమరు వరుణ్ణి ఈ విషయాలు అడగండి. తమ ఆజ్ఞ గురుదేవ. పెళ్లి కుమార, నేను తమరిని అర్థిస్తున్నాను. తమరు దయచేసి తమ కులము గోత్రము తండ్రి పేరు తమ జ్ఞానం గురించి వివరంగా చెప్పగోరుతాను. హిమవంత, మీరెలాంటి వింత ప్రశ్నలు అడుగుతున్నారు? ఎలాగంటే దేవర్షి, ఒక కన్య తండ్రి కన్యాదాన సమయంలో వరుణ్ణి అడిగే తీరులోనే. నారాయణ నారాయణ. హిమవంత, ఈ పార్వతీదేవి సాధారణ కన్యా కాదు, ఈ పరమేశ్వరుడు సామాన్య పురుషుడు కాడు. ఇక్కడ ఇటువంటి ప్రశ్నలు అనవసరమే.
కానీ దేవర్షి, కార్యం సాంప్రదాయాన్ని బట్టే చేయాలిగా. ఋషివర్య, పనంతా సాంప్రదాయ ప్రకారమే జరుగుతోంది. సాంప్రదాయం అనేది సౌకర్యాన్ని, స్థిరత్వాన్ని కలిగించడానికే ఏర్పడింది. సంప్రదాయం అనేది అసౌకర్యాన్ని, అస్థిరతను కలిగిస్తే మరి విషయం అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఒకవైపుకు నెట్టవచ్చు. దేవర్షి, సాంప్రదాయాన్ని ఎందుకు అడ్డుతున్నారు? నేను వరుణ్ణి కులము, గోత్రము, అతని తండ్రి పేరు అడిగితే తమకభ్యంతరం ఏమిటి? నారాయణ నారాయణ. ఋషివర్య, తమరి ఈయన తండ్రి పేరు అడగదలిచారా? ఆయనే కదా జగతికంతటికి తండ్రి. ఈయన పుట్టకముందు ఎవరూ పుట్టడం సంభవమే కాలేదు. ఈయన ఉండగానే తక్కినదంతా సమసిపోతుంది. అలాంటి ఆయన తండ్రి పేరు అడుగుతున్నారా? అయితే వినండి, ఈయన తండ్రి పేరు పరమపిత బ్రహ్మదేవులు కూడా చెప్పలేరు. నన్ను క్షమించండి పరమపిత, కానీ తమరు గాని శివుని తండ్రి గురించి ఏమైనా చెప్పగలరా? శ్రీహరి తమరో? తమకు తెలుసునా శివుడు తండ్రి ఎవరో? గర్గ ఋషి, లెక్క పెట్టడం 1తో ఆరంభం, 1 తర్వాత 2, 2 తర్వాత 3. కానీ తమరిది చెప్పండి, గణితంలో 1కి ముందేమిటి? చెప్పండి ఋషివర్య, ఈ లెక్కలో అన్నిటికన్నా చివరి అంకె ఏది? పరమసత్వం గనక సగుణ రూపంలో ప్రత్యక్షమైతే దాని అర్థం అది తన నిర్గుణ రూపాన్ని పోగొట్టుకుందని కాదు. ఋషివర్య, మహేశుడు కులగోత్రాలకు అతీతుడైన పరాత్పర బ్రహ్మమే. ఈయన గోత్రహీనుడైన సర్వశ్రేష్ఠ గోత్రీకుడే. ఈయన కులహీనుడైన పరమ కులీనుడే. అంతటా కూడా నిర్గుణుడైన సగుణవంతుడే. ఈయనను అనవసర ప్రశ్నలు అడగటం వ్యర్థమే. ఋషివర్య, కాస్త మీ దృష్టిని సారించి చూడండి ఆ శివుని ముఖమండలాన్ని, ఆ తేజపుంజాన్ని. దానికి ఆది లేదు, అంతం లేదు. సర్వశ్రేష్ఠుడు, పరమ సత్యము, పరబ్రహ్మము, పరమపిత పరమేశ్వరుడికి కూడా తండ్రి అనేవాడు ఉంటాడా? క్షమించండి దేవా, క్షమించండి, క్షమించండి శివశంకర, నా వల్ల తప్పయింది. పరమపిత బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణు, నేను నీతిలో, నియమాల్లో, లాంఛనాదులలో పడి ఈ గొప్ప సత్యాన్ని మర్చిపోయాను. ఋషివర్య, మా ఉద్దేశంలో తక్కిన పనులను తమరు పూర్తి చేయాలి. ఎక్కువ ఆలస్యం పనికిరాదు. అవశ్యం, అవశ్యం. ఆరంభించండి. ఓం పరాయ పరమాత్మనే స్వాహా. 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 ఓం పరం తత్
तत्त्वाय स्वाहा ॐ परं तत्त्वाय स्वाहा ॐ परं तत्त्वाय स्वाहा ॐ परं तत्त्वाय स्वाहा కన్యాదాన విధిని ఆరంభించండి. తమ ఆజ్ఞ గురుదేవ. ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర భార్యార్థ పరిగ్రహిస్త ప్రసీద సకలేశ్వర. శివ పార్వతులకు శివ పార్వతులకు శివ పార్వతులకు శివ పార్వతులకు శివ పార్వతులకు